రెగ్యులర్‌గా చేసుకునే ఆలు కుర్మా కాకుండా దొండకాయతో ఇలా కుర్మాని ప్రిపేర్ చేసుకోండి. రైస్, చపాతీ, బిర్యానీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. శుభ్రం చేసి పెట్టుకున్న పావు కేజీ దొండకాయలు తీసుకోండి. వాటిని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని దొండకాయలన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు వేసుకొని దీంట్లోనే ఉల్లిపాయలు అలాగే 2 టమాటాలు వేసుకొని మెత్తగా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇదే బాండీలో 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్, 1 టీ గ్లాస్ నని వాటర్, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పావు కప్పు బఠానీ వేసుకోండి. దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తెలియదాకా ఉడికించేసేసుకొని ఫైనల్గా దీంట్లో కొత్తిమీర చల్లేసేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోవడమే అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.